హాయ్ హలో నమస్తే. క్రిస్మస్ సీజన్ వచ్చేసింది కదా. క్రిస్మస్ టైంలో ఎక్కువగా చేసుకునే ఈ స్వీట్ని ఇప్పుడు మనం కూడా చేసుకుందామా? ఎట్లా చేసేదో ఒకసారి చూద్దాము. క్రిస్పీగా టేస్టీగా ఎట్లా చేసేదో చూద్దాము. చూడండి, ఇది ఎంత క్రిస్పీగా ఉందో. దీనికి ఏమేమి కావాలి, ఎట్లా చేసుకోవాలి, ఇప్పుడు మన ఈ ఛానల్లో చూద్దాం. దానికన్నా ముందు నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ అట్లే షేర్ కూడా చేయండి. రండి ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ దీనికి కావాల్సింది ఏమేమంటే మైదా పిండి, బటర్, చక్కెర, యాలక్కులు, ఎగ్, బనానా. జార్ తీసుకొని జార్లో చక్కెర వేసుకొని చక్కెరని పౌడర్ చేసుకోవాలి. చక్కెర పౌడర్తో పాటు యాలక్కుల్ని కూడా మిక్సీ వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు మైదా పిండిని ఒక బౌల్లో వేసుకొని 2 ఎగ్స్, బనానా, దీంట్లోనే ఇప్పుడు మనము 2 స్పూన్స్ బటర్ వేసుకొని ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. బనానా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇలా స్పూన్తో మిక్స్ చేస్తే కాదండి, మనం ఎంత ఫ్రీగా చేతితో బాగా కలుపుతామో అది అప్పుడు అంత టేస్టీగా వస్తుంది. ఎందుకంటే బనానా ఉండలు ఉండకూడదు. ఇట్లా బాగా పేస్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనకు కావాల్సినంత వాటర్ వేసుకొని ఇది దోశ బ్యాటర్ వచ్చేంత అంత పతలాగా ఉండాలి. దోశ బ్యాటర్ టైప్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో నూనె పెట్టి నూనె వేడైనాక ఆ వేడి ఆ మోల్డ్ ఉంది కదా, దాన్ని ఆ పిండిలో అద్ది ఇట్లా నూనెలో వదలాలి. ఇలా ఒక్కొక్కటిగా వదిలి ఫ్రై చేసుకుంటే మన రోజ్ కేక్స్ రెడీ అయిపోతుంది. చూడండి, ఇలా వేడి నూనెలో ఫస్ట్ డిప్ చేసి తర్వాత బ్యాటర్లో మనము అది డిప్ చేస్తే అది దానికి అతుక్కొని మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేస్తే అది దానికే అదే ఊడొచ్చేస్తుంది. సో ఇట్లా బాగా కొద్ది సిమ్లో చేసుకుంటే నీట్గా క్రిస్పీగా వస్తుంది. నేను ఇక్కడ ఇండక్షన్ స్టవ్ వాడినాను కాబట్టి నాకు అది అంత ఇదిగా రాలేదు. సో మీరు స్టవ్ మీద చేసుకున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కరెక్ట్గా చేసుకుంటే బాగొస్తుంది, ఇంకా క్రిస్పీగా బాగుంటుంది. ఇక్కడ చూడండి, మీకు మధ్యలో కొంచెం వైట్ ఉంది. స్టవ్లో అట్లా మీకు రాదు, నీట్గా గోల్డెన్ కలర్లో వస్తుంది. అన్నీ ఒకే రకంగా చూసేదానికి బాగుంటుంది. అంతే అండి, సింపుల్. చూసారా, రోజ్ కేక్స్ రెడీ అయిపోయినాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చిందంటే తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఎవరెవరైతే క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ హ్యాపీ క్రిస్మస్.